ఇదేందయ్యా ఇది నేను చూడలా అన్నట్టుగా ఉంది సర్కారు వారి ధోరణి. అసలు ఇంతకీ ఏమైంది, ఎందుకు ఇలా అంటున్నారు అనుకుంటున్నారు కదా. ముందు ఈ మంత్రి గారు మాటలేనండి. ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లియర్ చేసాం, మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒకరోజు 1500 పెంచారు. అంటే 3400 ఎకరాలు క్లియర్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాలు ఏదైతే కంపలు అవి పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. విన్నారు కదా మంత్రి నారాయణ మాటలు. అమరావతిలో మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ అట. ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జంగిల్ క్లియర్ చేశారట. మళ్ళీ తుప్పలు మొలిసాయని ఆ జంగిల్ అంతా క్లియర్ చేయడానికి ప్రారంభించేశారట. అప్పట్లో దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి మొదలెట్టేశారు. ఏమనాలి దీన్ని? ఎందుకోసం చేస్తున్నట్టు, ఎవరి ప్రయోజనాలు ఆశించి చేస్తున్నట్టు? ఎవరైనా ఎక్కడైనా ఆ ప్రాంతాన్ని మొత్తం శుభ్రం చేసుకునే ప్రక్రియ అంటే ఎప్పుడు చేస్తారు? అక్కడ నిర్మాణం మొదలెట్టినప్పుడు చేస్తారు. ఇప్పుడు అమరావతిలో నిర్మాణాలు మొత్తం చూసిన దాదాపు 1000 ఎకరాల లోపు మాత్రమే కార్యకలాపాలు సాగుతున్నాయి. 1000 ఎకరాల్లో కార్యకలాపాలు సాగుతుంటే మొత్తం 50,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తాం అని ప్రభుత్వం చెప్పడం అంటే ఎంత ప్రజాధనం వృధా చేస్తున్నట్టు, ఎన్ని కోట్ల రూపాయలు ఊరికనే ఖర్చు చేస్తున్నట్టు. ఇప్పుడు మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ చేస్తారు, మళ్ళీ ఏడాది నాటికి యథావిధిగా తుప్పలు ములుస్తాయి. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. దాదాపు 4 నెలల క్రితం అనుకుంటా మనం అమరావతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఎలా జంగిల్ మొదలయ్యింది, ప్రభుత్వం పెట్టిన ఖర్చు అంతా ఎలా వృధా అయ్యింది, ఊరికినే డబ్బులన్నీ అమరావతిలో ఎలా దారపోసారు అని చూపించాం. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వాన్ని చాలామంది విమర్శించేటట్టు వాళ్ళు అక్కడ జంగిల్ క్లియరెన్స్ కోసం అమరావతి పునాదుల్లో నీళ్లు తోడడం కోసమే ఇచ్చే కాంట్రాక్టులతోనే బోల్డ్ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది అని. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అలాంటి విమర్శలకు తగ్గట్టుగా సాగడాన్ని ఎలా చూడాలి? ఇది ఎక్కడి ధోరణి? ఇప్పటికే అమరావతిలో పునాదుల దశ నుంచి ఇంకా నిర్మాణాలు పైకి లేవలేనటువంటిలో ఉండడంతో మళ్ళీ వర్షాలు వస్తే అక్కడ యథావిధిగా నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అది ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులు మొదలవుతున్నాయి. పునాదులన్నీ ఇంకా అదే దశలో కొనసాగుతుండగానే మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ అంటే జనం ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దలకు కనిపించదా? ఇలా పదే పదే జంగిల్ క్లియరెన్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రజలకు భారం, ఆర్థికంగా అవస్థలు, అనేక రకాల సమస్యలు వెంటాడతాయన్న ఆలోచన కూడా ఉండదా? ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా ఖాళీ, అప్పులు కూడా పుట్టడం లేదు, అప్పులన్నీ చేయాల్సినంత చేసేసాం, ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించే అవకాశం లేదు అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా చెప్తున్నారు. రెండో వైపు ఏమో మంత్రి అవసరం లేని చోట జంగిల్ క్లియరెన్స్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అని చెప్తున్నారు. అమరావతి పేరుతో ఇప్పటికే దాదాపు 40,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి అప్పులు చేశారు. ఇంకెన్ని అప్పులు చేస్తే అమరావతి రూపం సంతరించుకుంటుందో ఎవ్వరికీ అంతూ పంతూ లేదు. ఇలాంటి దశలో తెస్తున్నటువంటి అప్పులన్నీ ఇలా జంగిల్ క్లియరెన్స్, పునాదుల్లో నీరు తోడడం, వీటికే పెట్టేస్తే ఇక అమరావతి నిర్మాణం జరిగేటప్పుడు, రాజధాని రూపుదాల్చేటప్పుడు ప్రజల ఖర్చు డబ్బంతా ఈ రీతిన వృధా చేస్తుంటే ఇక అప్పుల భారం కాకుండా జనాలకి ఇంకా ఏం ఒరిగాను అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి ధోరణిని సవరించుకోవాల్సి ఉంది. నిజానికి తొలిసారే ప్రభుత్వం రాగానే అమరావతిలో ఏదో చేస్తున్నాం అని చెప్పుకోవడానికి జంగిల్ క్లియరెన్స్ చేశారు. అంతకు మించి దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని ఆ రోజే చాలామంది వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్ళీ ఉపయోగం లేని పని మళ్ళీ చేస్తామంటే జరగాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్నట్టుగా ఇదెక్కడి ధోరణి, దీన్ని ఏమనాలి అనే ప్రశ్నలు ఇప్పుడు జనం నుంచి ఉదయిస్తున్నాయి.